సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్. సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎవరే కూడా మన వీడియో అయితే స్కిప్ చేద్దాం. స్కిప్ చేస్తే మనం మాట్లాడిన మాటలు నేను చెప్పాలనుకున్న అటువన్నీ కూడా మీరైతే మిస్ అయిపోతారండి. సో ఈ వారం మన కదిరి సంతలో ధరలు అనేవి తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు, మేకలకి మేకపోతలకి. ఎందుకంటే పొట్టేల పిల్లలు అనేవి ఎక్కువగా వచ్చున్నాయి, వీటి ధరలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి పొట్టేలు అయితే వచ్చినాయి అనమాట, పోతులు మేకపోతులు. సో దాదాపు చూసుకోవచ్చు ఏ విధమైన పోతులు అని చెప్పి. ఒకసారి అయితే ధర అయితే స్టార్ట్ చేయండి. ఏనా బాగున్నావునా? పెద్ద పెద్ద పట్టినాయి ఈ వారం. అయ్యా ఉడిగినామడ్డ. ఎంత చెప్పినా జత? 52. సో ఈ జత వచ్చేసి 52,000 చెప్తాను ఫ్రెండ్స్. $52,000, 52,000 ద్వారా 50,000 रुपये बोल रहे. బాగున్నాయి రెండు కూడా బోడిపోతులు. ఈయన 45, 3. సో ఈ 45 చెప్పినాడు, 50 చిల్లర చెప్పినాడు అండి. ఈ 3 పోతులు కలిసి 45, ఆ 2 కలిసి 50 చిల్లర. ఏంది బా యాది? సో దీని ధరలు అయితే ఆ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ముందర అయితే నేను చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా పోతులు ఉన్నాయి, పెద్ద పోతులు చూసుకోవచ్చు. అన్నీ పెద్ద పెద్ద పోతులే. ఎవరా పులే? అడుగు లోపలే అడుగు. లోపలే ఛాన్స్ ఇస్తున్నా, 10 నుంచి ఎవరికి చెప్పలే లోపల. నిలబెట్టి అడుగు. అడగల 20 లోపల అడగమన్నా. కావాలన్నా అడుగు 20 లోపల. అది కానీ అడిగినాడు. 18 లోపల అడిగింటే నేను బాధపడేవాడిని కాదు. 20 లోపల అడిగి. సో ధరలు వచ్చేసి 20 లోపల అయితే దాన్ని అడగమంటున్నాడు. దాని ధర చూసుకోవచ్చు ఇంకా ఏ విధంగా ఉంది. ఇదటి చెప్పినా సో ఇది వచ్చేసి 13,000 అయితే తీసుకుపోతున్నాడు. చూద్దాం ఈ 3 ఎట్లా చెప్పినాపా? 3 ఎట్లా చెప్తే? 18,000 ఒకటి అట్లా చెప్పే అంతే కదా. మళ్ళీ ఒకటి వచ్చేసి 18,000 చెప్తాను ఫ్రెండ్స్. 18,000, 18,000 వెళ్తారు. 18,000 रुपये बोल रहे हैं. అబ్బా ఎట్లా చెప్పినా ఇది పోతున్నా 23,000. సో పోతు చూసుకొచ్చి 23,000 చెప్తున్నాడు అండి. ఇది 23,000, 23,000 వెళ్తారు. 30,000 रुपये बोल रहे हैं. పోతు మాత్రం భారీగా ఉంది, ఏవన్నీ ఉంటుంది. అది మందేనా? ఎట్లా చెప్పినప్ప ఇది? 25,000. అక్క ఇది 25,000 చెప్తాను ఫ్రెండ్స్. కొన్నారా? ఎంత పనేనా? 22,000. సో ఒకసారి ఇప్పుడు చూద్దాం, భారీగా ఉండదు. ఎంత చెప్పినా ఇదినా? ఎంత చెప్పినారు? 32,000. సో ఈ పోతు చూసుకున్నట్టయితే 32,000 అయితే చెప్తాను ఫ్రెండ్స్. 32,000, 32,000 వెళ్తారు. 2,000 रुपये बोल रहे हैं. భారీగా ఉండదు మాత్రం పోతు మాత్రం. ఇది ఎన్ని కేలు పడుతుంది మాత్రం? అది 40 కేలు. 40 కేలు మాంసం అయితే పడచ్చని చెప్తున్నానండి. చూసుకుంటే ధర ఆ విధంగా చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి తెలిసిన అంబరీష్ అన్న కూడా విన్నాడు. ఇందాక లేడు, ఆయన పక్క విన్నాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అడివి ఆయన అంబరీష్ అన్న అడిగి విన్నాడు, కొనే విన్నాడా? సో ఇవన్నీ కూడా అంబరీష్ అన్న అనమాట. అక్కడ ఉంటాయి, అంబరీష్ అన్న కూడా ఉంటాయి దీంట్లో. సో ప్రతి వారం అన్న వీడియోలు అయితే పెడతా ఉంటాను. అన్న కూడా ఉంటాడు వీడియోలో. సో అన్న వచ్చిన తర్వాత మళ్ళీ తీస్తాను. ఇప్పుడు ఇంకా ముందరనే చూపిస్తానండి ఒకసారి.
అడుగుదాం. ఎంత చెప్పినా అబ్బా జత ఈ జత 18,000 జత వచ్చేసి 18,000 అయితే చెప్తాను ఫ్రెండ్స్. 18,000 18,000 వెళ్తారు 18,000 रुपये बोल रहे हैं. జత 18,000 18,000 అసలు ధరలు అనేవి వారం తక్కువగానే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఏనా ఎడు చెప్పినా అయిపోయిందా? ఎట్లా చెప్పిన అబ్బా జత జత 24 ఇవి చూసుకున్నట్టయితే జత 24,000 అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. 24,000 24,000 వెళ్తారు. బిస్పు 4,000 रुपये बोल रहे हैं. 24,000 అంటే దాదాపు ఒక్కొక్కటి వచ్చేసి నాకు తెలిసి 10 కేజీలు మాంసం పెడితే పడుతుంది. సో ఇంకా ఇక్కడ ఎట్లా చెప్పినా ఇది పోదు ఓకే. మనం ఇక పక్కన సారీ పెద్ద పెద్ద పోతులే ఉండే అడుగుదాము మొత్తం అని కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం పెద్ద పోతులే ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే మొత్తం అన్నీ కూడా పెద్ద పెద్ద పోతులు అయితే ఉన్నాయండి. అడుగుదాం. ఎట్లా చెప్పినారు పై ఒకటి 14,500. సో ఒక్కొక్క పోతు వచ్చేసి 14,500 చెప్తానండి. 14,500 14,500 रुपये వెళ్తారు. 14,500 रुपये बोल रहे. సో ధరలు అనేవి నిజంగా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వారం నిజంగానే తక్కువగానే ఉన్నాయి, ధరలు తక్కువగానే ఉన్నాయి నిజంగా. ఒక్కొక్కటి వచ్చేసి 14,500 అంటాం. మేలే, చాలా మేలు. నన్ను అడిగితే పెంచుకునే పిల్లలన్నీ కూడా ఉన్నాయి. మనమేనమ్మా ఇవి ఎంత చెప్పినారమ్మా అంట ఆయన ఎంత చెప్పినారు బా ఈ పిల్లలు ఎంత చెప్పినారు? పిల్లలు ఎంత చెప్పినారు జత అంటున్నా? కానీ వాళ్ళేడా ఏం అట్లా ఈ వారం ఎంత చెప్పినా ఏం కదా? 9,500. ఏంది ఇవన్నీ నిలబడరు అంతే. 9,500 9,000 దాకా చెప్తాను అంటున్నాడు. ధరలు అయితే దుమ్ముగానే ఉన్నాయని భయపడుతున్నాడేమో మన అంబరీష్ అన్న. ఆయన ఎట్లా చెప్పినావు ఒకటి? చెప్తాను ఎందుకంటే ముందుగానే మళ్ళీ హీరో ఉన్నాను కాబట్టి చెప్తానా. ఆడిపోయినా నాకు తెలియదు అనుకోకుండా అది నాకు చెప్పాను నీకు. చిల్లర అది ఏ విషయం నాకు పని లేదు అట్ట అదో అటు మళ్ళీ ఎప్పుడు చూద్దామా అది ఏ విషయం కాబట్టి దానికి అట్ట. సో ఈ 3 అయితే ఉన్నాయండి. ఎట్లయితే నేను ఒకటినా 3 వచ్చి 37,000. 3 వచ్చేసి 37,000. 7,000 37,000 చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయనవే అనమాట. ఇంకా పక్కన అయితే ఉన్నాయి. ఏనా అమ్మేసి పోదు పెద్దది ఎంతకమ్మే అవి? ఒకటి 19 ఒకటి 22. ఇది ఎంతకి? 21.5కి. ఎంతకి వెళ్ళండి ఇంకా 25. సో ఇది వచ్చేసి 21.5కి అయితే అడిగినారంట. 25 ఇమ్మంటున్నాడు అంట. పెద్ద పోతు భారీగా ఉండదు, ఇది దుమ్ముగానే ఉండదు. సో చూసుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి పోతులు అన్నీ కూడా ఇక్కడ. ఏనా ఎట్లా అయిపోయినా జత కొన్నారా మేటి? ఎంత పడినా జత? 24,000. సో జత పరంగా చూసుకుంటే 24,000 అయితే వీళ్ళకి పన్నాయండి ఫ్రెండ్స్. కొన్నారంట 24,000 24,000గా బిడ్డ ఇది అంతే కొనుక్కున్నారు. బాగుండే పిల్లలు. ఏంది ఈ వారం దుమ్ముగా ఉండదు, దిక్కు తెలియకుండా ఫుల్గా ఉండదు. పోతులు చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. 100 పోతులు ఉన్నాయి. సారీ 100 ఏం లేవు, కొన్ని 50 ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే భారీగా పోతులు అయితే ఉన్నాయండి. ఒక దాదాపు 50 పోతులు దాకా అయితే ఉన్నాయి. ఎంత చెప్పినారు పై జత మీద? కట్ట మీద జత 25 28 కట్ట మీద. సో 28,000 చెప్పింటే 24 కడుగుతున్నారంట ఫ్రెండ్స్.
28,000 చెప్పినారు. 24,000 అయితే అడుగుతున్నారు. కట్ట మీద 28,000 చెప్పినారు. బాగున్నాయి పోతులన్నీ కూడా. మొత్తం 32 ఉన్నాయి ఫ్రెండ్స్. మన కదిరి సంతలో ఈ వారం ఇన్ని పోతులు చూడడం ఫస్ట్ టైం మన కదిరి సంతలో. బాగున్నాయి పోతులు అని కూడా బాగానే ఉన్నాయి. 32 పోతులు ఎన్నో ఉన్నాయంట. ఒకటి దాదాపు నన్ను అడిగితే 14, 15, కొన్ని 17, 17 కూడా ఉన్నాయి. ఓకే, సో చూసుకున్నట్టయితే పెద్ద పోతే పట్టున్నాడు అండి మన పెద్ద ఆయన తెలిసిన ఆయన. ఏం చెప్తా అంటే నువ్వు దెంకం వాడు 17.5 నాకు అమ్మాట చెప్పాలి కదా నువ్వు ఏం. సో ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నాం కదా. ఇక్కడ అయితే సిరోయి పోతు అయితే ఉండదు అన్నీ బాగుంటుంది. చెవులు పోతు, 2 చెవులు పోతు అనమాట. సో ఇది పెంచడం వల్ల మనకి లాభాలు అనేవి భారీగా ఉంటాయి. ఒకసారి ఈ పోతులు పెంచి చూడండి. ఎవరైనా కూడా పెంచే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఒక 50 వేసుకొని పెంచితే భారీగా ఉంటాయి లాభాలు. ఇంకా మనకి మేకలు కూడా ఆడ దొరుకుతాయి. అబ్బా మేకలు కూడా చూద్దాం మేకలు ఎక్కడెక్కడ దొరుకుతాయో. మేకలు తక్కువగానే ఉంటాయి ఈ వారం కూడా. ఇక్కడ పోతులు అయితే ఉంటాయి ఫుల్గా. అడుగుదాం. ఈడ పోతులు ఉన్నాయి, ఈడ పోతులు ఉన్నాయి. ఎటు చెప్పినా చెప్తాను అయినా 13.5 19.5 జత 19,500. 90,500 రూపాయలతో 19,500. మేకలు వచ్చేసి ఈ వారం తక్కువగానే వచ్చినాయి. పోతులు కానీ భారీగా ఉంటాయి ఈ వారం, ఎక్కువగానే ఉంటాయి. ఏనా బాగున్నారా? ఎట్లా చెప్పినారా? ఇంకా మేకలు తక్కువ మనమే ఉన్నట్టున్నాయా? నల్ల మేకలు ఎట్లా చెప్పినా? 19,000. సో ఇవి వచ్చేసి 19,000 చెప్తాను ఫ్రెండ్స్ జత. 19,000 19,500 రూపాయలతో 19,500 रुपया बोल रहे हैं थोड़ा. इसका बच्चा नहीं है अभी. కట్టినే కదా మొత్తం అంతా కూడా కట్టినట్టు 17,000కి ఇచ్చేస్తాం. సో ఇవన్నీ కూడా కట్టినాయంట. ఫైనల్ రేట్ వచ్చేసి 17,000కి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మనకి ఎవరైనా కావాలనుకుంటే ఒక్కసారి కదిరి సంతకి అయితే వెయిట్ చేయండి. ఈయన దగ్గర ఉంటారు లాస్ట్లో. ఓకే, నీ పేరునా? లీలాధర్. ఓకే, ఈయన దగ్గర ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈయన దగ్గర బాగుంటాయి. సో ఒకసారి ఎట్లా చెప్తున్నాడు అడుగుదాం. నేను ఎట్లా చెప్తానా? 13.5 ఇవి వచ్చేసి 13,500 చెప్తాను ఫ్రెండ్స్. 13,500 13,500 రూపాయలతో 13,500 రూపాయ బోల్ రేట్. మేకలు బాగుంటాయి అన్ని. సుడియేనా మేకలు? ఎన్ని మరకలా? 2 పళ్ళ మేకలు అండి. ఇంకా ముందు చూద్దాం. అంతే మేలే. ఇది వచ్చేసి 17,600కి అయితే కొన్నారండి ఇప్పుడే. మనమే కొనిచ్చామన్నమాట. ఇది దేవుని కంటే ఇప్పుడే మనమే కొనిచ్చాం. 17,600 17,600 ఎంత? 17,600 కదా. అదే మేము మాట్లాడితే సరేనా వస్తా. ఇబ్బంది అది బా పోదు. 17,600 అంటే ఇంకా అప్పుడే ఇవ్వకుండా నువ్వు 17,500కి ఇంకా మళ్ళీ ఇంకా 100 రూపాయలు ఎక్కించింది. అందుకే లేకుంటే వాళ్ళు మళ్ళీ 2 రూపాయలే ఉన్నీలే. పోతే పోన్లే, ఏమవుతుంది దేవునికి అంటాను. పోనీ మన అంటే యాదో ఒకటి వ్యాపారం మంది. ఇంకా తెస్తా అంటే మమ్మల్ని అంటాం. వస్తాను అటైతే లేట్ అయిపోయింది అంతా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ మేకలు మేకపోతులు కూడా సరే పెద్ద పెద్ద ఉన్నాయి. అడుగుదాం. ఎట్లుండవు? ఏం కదా బాగుండవా? ఏమయ్యా 49? ఏం పెద్ద పెద్ద పోతులు పట్టినావా? 40కి అడుగుతాను. ఇచ్చేది ఎంత? 7,500 49 చెప్తానులే. సో పోతులు చూసుకోవచ్చు భారీగా ఉన్నాయన్నమాట. 49,000 చెప్తాను. 49,000 49,000 వెళ్తారే. 49,000 40 पर 9,000 रुपये बोल रहे. 49,000 47,000కి 47,500కి అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. 2 కూడా. ఇప్పుడు పండగ సీజన్లు కాబట్టి ఉగాది అలాగే రంజాన్ వస్తుంది కదా, ధరలు అనేటివి భారీగా ఉంటాయి. వస్తుందిలే. సో అది ధరలు అనమాట. పిడిగిపోతా అది పిడిగిపోతా 2 కాయలు. సో ఇదనమాట. ఇంకంతే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇంక ఇవిడైతే కట్ చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.